హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ట్రిక్స్ బై సునీల్. సో ఈజీ ట్రిక్స్ బై సునీల్లో ఈరోజు మనం తీసుకొస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే, సో సింగరేణి లాస్ట్ టైం మనకి జరిగినటువంటి జూనియర్ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ యొక్క అనాలిసిస్ అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఆల్రెడీ మనకి వెబ్సైట్లో పెట్టారండి. సో ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ డేనే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వారి అందరి యొక్క రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరి సెలక్షన్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొవిజనల్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే మనం చూసుకుందాం. అండ్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ యొక్క నోటిఫికేషన్ యొక్క అప్డేట్ కూడా ఏ విధంగా ఉంది, సో ఇప్పుడు మనకి ఏ టైంలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందా అనే విషయం కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చూస్తాం. సో వీడియోని అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో తీసుకురావడానికి నేను ముందుకు వస్తుంటాను. సో గత ఒక 1 వీక్ 2 వీక్స్ నుంచి అయితే మన ఛానల్లో అయితే ఎలాంటి వీడియో రాలేదండి, ఎందుకంటే ఏ విధమైన అప్డేట్ అనేది అయితే లేదు. సో సింగరేణి జూనియర్ అసిస్టెంట్ గురించి అప్డేట్ లేదు కాబట్టి సో ప్రతిసారి కూడా చెప్పిందే చెప్పకుండా ఎందుకు అని రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు అనేసి అయితే ఒక 1 వీక్ 2 వీక్ అనేది నేనైతే గ్యాప్ తీసుకోవడం జరిగిందండి. సో రీసెంట్గా అయితే మరి మన జూనియర్ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ జరిగిపోయింది, ఇంకా మనకి ఫిట్టర్ ఎగ్జామ్ జరిగిపోయింది, ఇంకా నెక్స్ట్ మిగిలింది అంటే ఎలక్ట్రీషియన్ ఎగ్జామ్ ఒకటే. సో ఆఫ్టర్ ఎలక్ట్రీషియన్ ఎగ్జామ్ అయితే మనకు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉన్నది. ఇంకా ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి మనకు ఛాన్స్ ఉంది అంటే జూనియర్ అసిస్టెంట్ ఒకటి అండ్ పారామెడికల్లో ఫార్మసిస్ట్ అండి, సింగరేణి ఫార్మసిస్ట్ కూడా మనకి అవకాశం ఉందనేది తెలుస్తుంది. సో ఇక మనం జూనియర్ స్టాఫ్ నర్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ జూనియర్ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ అనేది మనం చెప్పుకున్న డేట్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేశారండి. సో మనకు వచ్చినటువంటి ఒక అనాలిసిస్ చేసిన దాని ప్రకారం అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయంటే టోటల్గా సో 11,133 11,133 అప్లికేషన్స్ అండి. అప్రాక్స్ మనకున్న పోస్టులు ఏంటంటే అక్యురసీగా 84 పోస్టులు. సో 84 పోస్టులకి 11,133 అప్లికేషన్స్ అయితే వచ్చాయండి. సో మరి వారందరూ కూడా ఎగ్జామ్ రాసారా అంటే ఇక్కడ మనకి ఎగ్జామ్ అనేది 100% అటెండెన్స్ అనేది ఉండదండి. సో ఏ ఒక్క దాంట్లో కూడా మనకి 100% అటెండెన్స్ ఉండదు కాబట్టి సో మనకి అప్లికేషన్స్కి ఉన్నటువంటి పోస్టులకి చూసుకున్నట్లయితే మనకి ఒక పోస్ట్కి 132 అప్రాక్స్ 133 కాంపిటీషన్ అయితే ఉంది. సో 1:132 133 కాంపిటీషన్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. సో ఎగ్జామ్ ఎంతమంది రాశారు, మరి ఎగ్జామ్ అయితే 11,000 మంది రాయలేదు కాబట్టి అటెండెన్స్ 100% లేదు కాబట్టి సో ఎగ్జామ్ ఎంతమంది అటెండ్ అయ్యారంటే మనకి సో 7,667. సో 7,667 మెంబర్స్ మనకి ఎగ్జామ్ రాశారు. సో అందులో రాసిన వాళ్ళ దాంట్లో రిజల్ట్ అయితే ఎంతమందికి ఇచ్చారంటే 7,567 మెంబర్స్ యొక్క మార్క్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ 99 మెంబర్స్కి యొక్క వాళ్ళకి రిజల్ట్ ఇవ్వలేదు. ఎందుకు వాళ్ళకి రిజల్ట్ ఇవ్వలేదు అంటే సో ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ అనేది వాళ్ళు రాంగ్ చేశారండి. నేను మళ్ళీ చెప్తున్నా, మనకి ఏదైతే ఎగ్జామ్ ఆఫ్లైన్లో ఉంటుందో సో సింగరేణి జూనియర్ అసిస్టెంట్ మేబీ ఆన్లైన్లో ఉండొచ్చు, బట్ ఆఫ్లైన్లో కనుక ఒకవేళ పెడితే ఇప్పుడు స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ అయితే మనకు ఆఫ్లైన్లో పెట్టారు, ఫిట్టర్ ఎగ్జామ్ ఆఫ్లైన్లో పెట్టారు. సో ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వెంత చదివినావన్నది కాదు, నువ్వెంత ఎగ్జామ్ అటెంప్ట్ చేసావన్నది కాదు, ఓఎంఆర్ షీట్లో ఎంత బాగా నువ్వు క్లియర్గా నీట్గా బబ్లింగ్ చేసావన్నది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓఎంఆర్ షీట్లో నీకు బబ్లింగ్ చేయడం రాకపోతే నీ ఓఎంఆర్ షీట్ అనేది ఎవాల్యుయేషన్ అనేది చేయరు, సో దాన్ని పక్కకు పెడతారు. సో ఇప్పుడు కూడా సింగరేణి మనకి జూనియర్ స్టాఫ్ నర్సులో 99 మెంబర్స్ యొక్క రిజల్ట్ అనేది విత్ హెల్డ్లో పెట్టారు. వాళ్ళకి రిజల్ట్ అనేది ఇవ్వలేదు. ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే ఓఎంఆర్ షీట్లో క్వశ్చన్ పేపర్ బుక్లెట్ సిరీస్ అనేది రాంగ్ బబుల్ చేశారు. సో ఎవరైనా కూడా ఓఎంఆర్ షీట్ అనేది మనకు ఒకటే ఇస్తారండి. సో ఏదో ఇంకొక రఫ్ షీట్ లాగా ఎక్స్ట్రా రఫ్ షీట్ అడిగితే ఇచ్చినట్టుగా ఓఎంఆర్ షీట్ అనేది ఎక్స్ట్రా ఇవ్వరు. సో వాళ్ళు మనకి ఇచ్చిన ఓఎంఆర్ షీట్లోనే మన మెయిన్ ఏంటంటే మన హాల్ టికెట్ నెంబర్ ఒకవేళ అందులోనే ఇన్బిల్ట్ ప్రింట్ అయ్యి వచ్చినప్పటికీ కూడా క్వశ్చన్ బుక్లెట్ సిరీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సిరీస్ ప్రకారమే అక్కడ కీ పేపర్ అనేది మనకి నెట్లో అప్లోడ్ చేస్తారు, దాని ప్రకారమే మనం బబుల్ చేసిన వాటిలలో మనకి మార్క్స్ అనేది అలర్ట్ చేస్తారు. కాబట్టి 99 మెంబర్స్ అనేది మనకి క్వశ్చన్ పేపర్ సిరీస్ అనేది రాంగ్గా బబుల్ చేశారు. సో ఈ ఎవరైతే 99 మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది వాళ్ళు ఇవ్వలేదు. సో ఈ 99 మంది యొక్క రిజల్ట్ అనేది ఆపేశారు. సో అందులో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎవరైతే మిస్టేక్లు చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, చాలా బాగా చదివి జస్ట్ ఒక బబ్లింగ్ అనేది రాంగ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి చాలా అటెన్షన్గా మనం ఎగ్జామ్ హాల్లో ఉండాలి. 100% బ్రెయిన్ ఒక దగ్గర పెట్టి ఉండకూడదు. బబుల్ చేసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్. నీకు ఒక క్వశ్చన్కి రాంగ్ బబుల్ చేసినా నీకు పెద్ద నష్టం లేదు.
ఎందుకంటే నీకు అక్కడ జరిగే నష్టం ఏంటంటే ఒక మార్క్ పోతుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ బుక్లెట్ సిరీస్ కనుక నువ్వు రాంగ్ చేస్తే టోటల్గా నీ ఎగ్జామే పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా బబుల్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నామండి. 84 పోస్టులు ఉన్నాయి. సో 84 పోస్టులకి 7567 మెంబర్స్ అయితే మనకి రిజల్ట్ వచ్చింది. సో చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ప్రొవిజనల్ లిస్ట్కి సెలక్షన్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి సార్, అండ్ సెలక్షన్ లిస్ట్ ఏ విధంగా ఉండబోతుంది, లోకల్కి అండ్ నాన్ లోకల్కి ఏ విధంగా ఉండబోతుంది, ఫస్ట్ ఏ కేటగిరీ పోస్టులు ఫిల్ చేస్తారు, లోకలా నాన్ లోకలా. నాన్ లోకల్ అనేది అయితే ఉండదండి, లోకల్ ప్లస్ ఓపెన్ అని ఉంటుంది. ఈ ఓపెన్ కిందకే లోకల్ ప్లస్ నాన్ లోకల్ కూడా వస్తారు. సో అలా ఏ విధంగా ఫిల్ చేస్తారని అడుగుతున్నారు. సో చాలామంది ఫస్ట్ ఏ విధంగా తీసుకొస్తారు అంటే టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఓపెన్లో ఫిల్ చేస్తారండి. ఓపెన్ మీన్స్ లోకల్ ప్లస్ నాన్ లోకల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింగరేణి జూనియర్ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్లో మనకి టోటల్ 84 పోస్టులు ఉన్నాయండి. టోటల్ 84 పోస్టులలో అన్రిజర్వ్డ్ మీన్స్ ఓపెన్ టు ఆల్, లోకల్ వస్తారు నాన్ లోకల్ వస్తారు. వాళ్ళకి ఎన్ని ఉన్నాయంటే 17 పోస్టులు ఉన్నాయి. ఓన్లీ 17 పోస్టులు ఉన్నాయి. సో ఈ అన్రిజర్వ్డ్లే ఓపెన్ టు ఆల్ దాంట్లో ఓసీకి 6 ఉన్నాయి. సో ఓసీకి 6 ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి అండ్ బీసీఏ 1 పోస్ట్, బీసీబీ 2 పోస్ట్, బీసీడీ 2, బీసీఈ 1 అండ్ ఎస్సీ 3 పోస్టులు. టోటల్ కలిపితే 17 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో సింగరేణి జూనియర్ స్టాఫ్ నర్సులో ఓపెన్ టు ఆల్ లోకల్ ప్లస్ నాన్ లోకల్కి కలిపి 17 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో ఈ 17లో కూడా మళ్ళీ రిజర్వేషన్ ఉంటుందండి. సో 17లో కూడా ఫస్ట్ వాళ్ళు ఎలా ఫిల్ చేస్తారంటే ఓపెన్లో 6 పోస్టులు ఉన్నాయి. సో ఫస్ట్ వాళ్ళు ఫిల్ చేసేది టాప్ 6, ఓపెన్లో 6 మాత్రమే ఫిల్ చేస్తారు. సో నెక్స్ట్ లోకల్ ఓపెన్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ రిజర్వేషన్ ఫిల్ చేయరండి. నెక్స్ట్ లోకల్ ఓపెన్కి వెళ్ళిపోతారు. లోకల్ ఓపెన్లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 27 + 1 28 పోస్టులు ఉన్నాయి. 27 రెగ్యులర్ పోస్టులు, 1 బ్యాక్లాగ్ పోస్ట్ ఉంది కాబట్టి 27 + 1 పోస్టులు ఉన్నాయి. సో ఈ 27 పోస్టులు ఫిల్ చేసిన తర్వాత లోకల్ వాళ్ళతో ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ లోకల్ ప్లస్ నాన్ లోకల్ రిజర్వేషన్ ఫిల్ చేస్తారు. ఆ తర్వాత లోకల్ రిజర్వేషన్ ఫిల్ చేస్తారు. సో ఈ ఫిల్లింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనం ఎన్ని మార్క్స్ దగ్గర ఉన్నాం, మన రిజర్వేషన్ ఏంది, మన లోకల్ క్రైటీరియానా కాదా అనేది చూసుకోవాలి. సో ఇక్కడ అనేది మనకి లేడీ రిజర్వేషన్ అనేది ఏం లేదు అండి. మనకి ఓపెన్ మనకి ఎస్సీ ఎస్టీ బీసీ అనేది జనరల్ కిందనే ఇచ్చారు కాబట్టి సో ఆ మెరిట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఫిల్ చేస్తారు. సో ఇంకా చూసుకున్నట్లయితే ఓపెన్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఓపెన్లో ఉన్న వాళ్ళకి ఏజ్ క్రైటీరియా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో ఏజ్ క్రైటీరియా ఉన్న వాళ్ళు ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ వాడుకున్నారో ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ పీహెచ్సీ కానీ ఏదైనా రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు ఓపెన్కి నాట్ ఎలిజిబుల్. ఒకవేళ కనుక వాళ్ళకి టాప్ మార్క్స్ వచ్చినప్పటికీ వాళ్ళని ఓపెన్లో ఫిల్ చేయరండి. ఆ స్పెసిఫిక్ క్రైటీరియా ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ వాడుకున్నారో ఆ రిజర్వేషన్ కింద మాత్రమే ఫిల్ చేస్తారు. సో కాబట్టి సెలక్షన్ లిస్ట్ అనేది క్లియర్గా రోస్టర్ వైజ్ మాత్రమే ఉంటుంది. నేను క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. రోస్టర్ పాయింట్ వైజ్గా ఓపెన్ ఎంత, ఓసీ ఎంత, బీసీ ఎంత అండ్ లోకల్ ఎంత, నాన్ లోకల్ ఎంత క్లియర్గా ఈ విధంగా ఫిల్ చేస్తారు. సో చాలామంది నన్ను మన సబ్స్క్రైబర్ కూడా అడిగారండి 40 ర్యాంక్ ఉంది నేను ఓసీ నాన్ లోకల్ అని. సో స్టాఫ్ నర్సులో 40 ర్యాంక్ ఓసీ నాన్ లోకల్ అంటే మ్యాక్సిమం కష్టం అండి. ఎందుకంటే మనము వస్తుందని కూడా చెప్పి తర్వాత రాకపోతే అది వాళ్ళకి బాధ అవుతుంది. కాబట్టి కంపల్సరీ చూసుకోండి. 40 ర్యాంక్ ఓసీ ఫీమేల్ అంటే కంపల్సరీ మీకు ఎట్లా ఉండాలంటే టాప్ 6లో ఉండాలి మీరు. సో టాప్ 6లో ఉంటేనే నాన్ లోకల్ ఓసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీది 40 ర్యాంక్ కాబట్టి మీకు 100% ఒకవేళ ఛాన్స్ లేదు అని అయితే నేను చెప్తున్నాను. అండ్ లోకల్ వాళ్ళకైతే ఛాన్సెస్ ఉన్నాయండి. సో లోకల్ వాళ్ళకి మనకి టోటల్గా రిజర్వేషన్ వైజ్ చూసుకున్నట్టే కూడా ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి లోకల్ వాళ్ళకి వస్తుంది. బేసిక్గా మనకి జూనియర్ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ అనేది 150 మార్క్స్ కానీ కండక్ట్ చేశారండి. సేమ్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి ఎన్ని మార్క్స్ ఉంటుందో ఈక్వల్ మార్క్స్ అండ్ ఈక్వల్ క్వశ్చన్స్ 150 మార్క్స్ అండ్ 150 క్వశ్చన్స్ ఉంటుందండి. సో ఈ 150 క్వశ్చన్స్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తయారు చేసేటప్పుడు రిజల్ట్ ఇచ్చేటప్పుడు 150 మార్క్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ 100 మార్క్స్. ఈ 150 మార్క్స్ని 100 మార్క్స్కి కన్వర్ట్ చేస్తారు. సో మనకి టాప్ ఫస్ట్ ర్యాంక్ చూసుకున్నట్లయితే నాన్ లోకల్ వాళ్ళకి వచ్చింది సింగరేణి జూనియర్ స్టాఫ్ నర్సులో. ఈ ఫస్ట్ ర్యాంక్ అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే మనకి 66% వచ్చిందండి. 66 అనేది ఇక్కడ 100కి పర్సంటేజ్ చేస్తే కన్వర్ట్ చేస్తే 66 అనేది వచ్చింది. సో ఈ 66 అనేది 100కి అయితే 150కి మరి ఎన్ని అవుతుందండి? సో 150కి 99 మార్క్స్ వస్తాయి. సో అంటే మనకి ఇక్కడ రఫ్గా మనం చూసుకున్నట్లయితే ఏంటంటే 150 మార్క్స్కి ఫస్ట్ ర్యాంక్
ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి 99 మార్క్స్ వచ్చాయి. 99 మార్క్స్ వచ్చినాయి. ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి 66% అయిందండి. సో మనకి ఆ విధంగా చూసుకోవాలి. మేము ఎగ్జామ్ 150 మార్క్స్కి రాసాం కదా, వీళ్ళు 100 మార్క్స్కి ఏ విధంగా కన్వర్ట్ చేశారని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో దాన్నే వాళ్ళు కన్వర్ట్ చేసి 100కి కన్వర్ట్ చేసి మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేశారు. సో మన సబ్స్క్రైబర్లో నేను ఫస్ట్ అయితే మీ అందరికీ కూడా ఎవరైతే సెలక్షన్ లిస్ట్లో ఎవరైతే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉండి టాప్లో ఉండి జాబ్కి దగ్గర ఉన్నారో, జాబ్ వస్తుందన్న హోప్తో ఉన్నారో వారందరికీ కూడా మన ఛానల్ తరపున నేనైతే హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. మనకి 8th ర్యాంక్ ఆమె ఉందండి, జ్యోతి అని మన సబ్స్క్రైబరే. సో తనకి ఆల్మోస్ట్ జాబ్ 100% కన్ఫర్మ్ అయిపోయింది. సో మాకు తెలిసిన మా స్టడీ హాల్లో ఉండే ఒక అమ్మాయి కూడా ప్రవళిక 2nd ర్యాంక్. సో చాలామంది కూడా మన సబ్స్క్రైబర్లు ఉన్నారు, దగ్గరలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. లోకల్ వాళ్ళకి 40 కాదు 100 ర్యాంక్ వరకు వచ్చినా కానీ రిజర్వేషన్ వైజ్ ఉంటే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. సో సేమ్ దీనికి ఏ విధంగానైతే ఉందో సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి కూడా అదే విధంగా ఉంటుంది. సో స్టాఫ్ నర్స్ వాళ్ళు కూడా చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయారండి. ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో, మాకు నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులైంది, ఇంకా ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు, పోస్టులన్నీ అమ్ముకుంటారా, అసలు ఎగ్జామ్ పెడతారా లేదా, కండక్ట్ చేస్తారా, జెన్యున్గా అవుతుందా లేదా అని చాలా టెన్షన్ పడి ఒక నెల 2-3 నెలల తర్వాత దీనికి తెరపడింది. ఎగ్జామ్ కండక్ట్ అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చింది. కాబట్టి జూనియర్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. సో సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఇప్పుడు మళ్ళీ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ బోర్డులో మళ్ళీ ప్రస్తుతానికి కోవిడ్ అనేది రావడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, రిక్రూట్మెంట్ బోర్డులో రీసెంట్గా ఆఫ్టర్ జూనియర్ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ తర్వాత ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల మళ్ళీ మన హెచ్ఓడి సార్ వాళ్ళకి కానీ కోవిడ్ పాజిటివ్ అనేది రావడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి రిక్రూట్మెంట్ బోర్డులో దే ఆర్ ఇన్ క్వారంటైన్. సో క్వారంటైన్లో ఉండడం జరిగింది. ఇదైతే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ మనకు వస్తున్నటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి సో మేబీ వాళ్ళ క్వారంటైన్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి రావడం జరుగుతుంది. సో అప్పుడు వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మనకి రిక్రూట్మెంట్ బోర్డులో ప్యానెల్లో ఎంప్లాయీస్ అనేది తక్కువ ఉండడం వల్ల రిక్రూట్మెంట్ అనేది వేరే వాళ్ళు తీసుకోలేరండి. సో మేబీ వాళ్ళు వచ్చిన తర్వాత సింగరేణి జూనియర్ స్టాఫ్ నర్స్ మనకు సెలక్షన్ లిస్ట్ పెడతారు. సో దాని తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. మేబీ ఇది సెప్టెంబర్ అంటే అక్టోబర్లో ఉండే ఛాన్స్ ఉంది, లేదంటే సెప్టెంబర్ చివరి వారంలో ఎలక్ట్రీషియన్ ఎగ్జామ్ డేట్ రావడానికి అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ ఈ 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ ఎగ్జామ్ పెడదాం అయిపోవాలి అని అనుకున్నారు. బట్ మళ్ళీ కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల వాళ్ళు అనేది క్వారంటైన్లో ఉండడం వల్ల ప్రస్తుతానికైతే మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఈ ఎలక్ట్రీషియన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేబీ నవంబర్ ఎండింగ్ వరకు అయితే మనకు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ గురించి ప్లాన్ చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ ఉంది అండి. ఆల్మోస్ట్ 99% కాదు 100% ప్రాసెస్ అంతా అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేయాలి. కాబట్టి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద టైం అంతే. సో ఒకేసారి అన్ని రిలీజ్ చేస్తే వాళ్ళకి కూడా ప్రాసెస్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి. సో స్టాఫ్ నర్స్ తర్వాత మనకి ఎలక్ట్రీషియన్ ఎగ్జామ్ ఒకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిక్రూట్మెంట్లో మనకు ఉన్నది ఏంటి అంటే సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎక్స్టర్నల్ అండ్ సింగరేణి ఫార్మసిస్ట్ కూడా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎక్స్టర్నల్గా ఫార్మసిస్ట్లో ఒక 5 పోస్టులో 6 పోస్టులో ఉన్నాయని అయితే ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో జూనియర్ అసిస్టెంట్ అంటే ఇంకా మనకు తెలిసిన పోస్టులే కాబట్టి సో మీరు ఇన్ని నెలల నుంచి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా సో మనకి ఏమంటారు దాన్ని డ్రాబ్యాక్ అవ్వకుండా, ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ఇంకా వస్తుందా రాదా అనేది పక్కకు పెట్టి మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నా, ఎవరికైతే ఎన్టీపీసీ CBT2 కూడా ఉందో సో వాళ్ళు ప్యారలల్గా CBT2 అండ్ జూనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ అవ్వండి. సో దీనికైతే మనకు తెలంగాణ సంబంధించిన సిలబస్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇంగ్లీష్ సిలబస్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, కంప్యూటర్స్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి జూనియర్ అసిస్టెంట్కి మనకు సిలబస్ షీట్ పట్టుకొని మీరు 1-2 సార్లు ప్రిపరేషన్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. సో థరోలీ ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. అలా ప్రిపేర్ అయిన వాళ్ళే మనకి ఇప్పుడు స్టాఫ్ నర్సులో టాప్ 10 ర్యాంక్లో ఉన్నారు. వస్తుందా రాదా అని ఎప్పుడు డైలమాలో డిప్లొమాటిక్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. కంపల్సరీ వచ్చినప్పుడే మేము ఎగ్జామ్ రాస్తాం, వచ్చినప్పుడే మేము అటెండ్ అవుతాం, అప్పుడే మేము ర్యాంక్ కొడతామనే ఉద్దేశంతో చదివిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు కూడా టాప్ 10లో నిలవడం జరిగింది. కాబట్టి సో ఈ అపోహలన్నీ పక్కకు పెట్టి జూనియర్ అసిస్టెంట్ యొక్క సిలబస్ పట్టు జాబ్ కొట్టు అన్న విధానంలో మీరు ప్రిపరేషన్ అయ్యి రివైజ్ చేసుకొని రెడీగా ఉండండి. నోటిఫికేషన్ అయితే మనకి 2021లో తప్పకుండా వస్తుందని అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి
సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ఒకసారి జూనియర్ అసిస్టెంట్ యొక్క సిలబస్ క్లియర్గా, సిలబస్ ఏంటి, ఏ బుక్స్ చదవాలి, ప్యాటర్న్, ఎందుకంటే మనకి ఇప్పుడు దగ్గరకు వస్తుంది, ఒక 1 మంత్ 2 మంత్స్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఇవన్నీ మాట్లాడుకొని చాలా రోజులు అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి నెక్స్ట్ వీడియోలో ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ తీసుకోవాలి, సిలబస్ ఏంటి, ప్రస్తుతానికి ఆన్లైన్లో ఉన్నటువంటి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ ఇన్స్టిట్యూట్స్ మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో ప్రతి ఒక్కరైతే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. అండ్ మళ్ళీ చెప్తున్నా చివరిగా, అండ్ పదే పదే చెప్తున్నా అనుకోకండి, సర్టిఫికేట్స్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. సో చాలామంది మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా కంప్యూటర్ సర్టిఫికేట్కి అయితే సో ఏ విధంగా కావాలి, ఎలా కావాలని క్లియర్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళు కానీ, సో మీకు సర్టిఫికేట్ చాలా మందికి రీచ్ అయ్యేలా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా ఎవరికైతే కంప్యూటర్ సర్టిఫికేట్ కావాలో, పీజీడీసీఏ 1 ఇయర్ కానీ లేదంటే డీసీఏ 6 మంత్స్ కానీ ఎవరికైనా సర్టిఫికేట్ కావాలి అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెనేషన్ అనేది దాంట్లో మీకు ఇన్స్టాలో ఇస్తాను, లేదంటే కామెంట్ రూపంలో కూడా మెసేజ్ చేయండి. సో ఈ లోపు అయితే మీరు రెసిడెన్స్ కానీ, క్యాస్ట్ కానీ, కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ, బోనాఫైడ్స్ కానీ, ఆల్ మెమోస్ కానీ అన్నీ గ్యాదర్ చేసి పెట్టుకోండి. సో అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నోటిఫికేషన్ వస్తే డైరెక్ట్ మనం అప్లికేషన్ చేసి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ రెడీగా ఉండేటట్టు చూసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, చూడండి. నెక్స్ట్ వీడియో కూడా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి సింగరేణి జూనియర్ స్టాఫ్ నర్సులతో నేను నెక్స్ట్ వీడియోలో ఇంటర్వ్యూ చేయడానికైతే నేను ప్రయత్నం చేస్తున్నానండి. సో వాళ్ళు సింగరేణి ఎగ్జామ్స్లో జూనియర్ స్టాఫ్ నర్సులో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, జీకే క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి, లేదంటే కరెంట్ అఫైర్స్ ఎన్ని వచ్చాయి, వాళ్ళ సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి, వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, అండ్ సింగరేణిలో జాబ్ కొట్టాలంటే స్ట్రాటజీ ఏ విధంగా కావాలి, సో ఏ విధంగా వాళ్ళు అనేది మనకి టాప్ 10 ర్యాంకులో కానీ టాప్ 20 ర్యాంకులో కానీ నిలిచారో క్లియర్గా వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ అయితే మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో తీసుకురావడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సునీల్ కుమార్, ఈజీ ట్రిక్స్ బై సునీల్.